సోమనాథ ఆలయంలో ఆ రోజుల్లో గజనీ ధ్వంసం చేయించిన నాడు గాలిలో తేలి ఉండేటటువంటి విగ్రహం ఉండేది. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటిది శివలింగం ఉండేది. ఆ శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేసి అవతల పడేయించాడు. అక్కడ ఆస్తి మొత్తం దోచుకుపోయాడు అన్నటువంటిది చరిత్ర చెప్పేటటువంటి అంశం. అయితే ఆ ముక్కలన్నిటినీ జాగ్రత్తగా చేసి ఆ తర్వాతన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి పూజలు తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు చేసుకొచ్చారు. ఆ కుటుంబం వందల ఏళ్ల నుండి ఆ విగ్రహాల పరిరక్షణ చేస్తూ వచ్చింది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ఏదైతే కంచి సంబంధించినటువంటి ప్రస్తుత స్వామీజీ సూచనల మేరకు డిస్క్లోజ్ అయినటువంటి అంశం. మొన్నటిదాకా దాచమని అంతకుముందు ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి గారు చెప్పారని, విజయేంద్ర సరస్వతి గారు కూడా అయోధ్య అయ్యేదాకా ఆగమన్నారన్నటువంటిది. ఇప్పుడు సోమనాథ ఆలయానికి సంబంధించి ఈ తాజా అంశం భారీగా చర్చకు వస్తుంది. ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఈ అంశం మీద అనేది చూడాల్సి ఉంది.